హలో అండి, దిస్ ఇస్ సియా ధనసాయి. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, రీసెంట్గా ఒక జిఎస్టీపీ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. ఏమిటంటే, జిఎస్టీ కాంపోజిషన్ స్కీమ్లో ఉన్న బిజినెస్ మెన్స్, ఒక డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్ స్కీమ్లో ఉన్న డీలర్స్కి ఏ విధంగా అయితే కొన్ని సర్వీసెస్కి కొన్ని గూడ్స్కి ఆర్సీఎం అప్లికబుల్ అవుతుందో, అదేవిధంగా కాంపోజిషన్ స్కీమ్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై అవుతుందా అనేసి నన్ను అడిగారు. సో ఆయనకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్స్ ఫర్ ఆల్ అందరికీ చెప్తుంది ఏంటంటే, మనం రెగ్యులర్ స్కీమ్లో ఉన్న, అంటే డీలర్ రెగ్యులర్ స్కీమ్లో ఉన్న, కాంపోజిషన్ స్కీమ్లో ఉన్న చట్ట ప్రకారంగా ఆర్సీఎం సర్వీసెస్, కొన్ని సర్వీసెస్కి కొన్ని గూడ్స్కి ఆర్సీఎం అనేది అందరికీ అప్లై అవుతుంది. మీరు కాంపోజిషన్ స్కీమ్లో ఉన్న మీకు ఆర్సీఎం అప్లికబుల్ సర్వీసెస్, మీరు ఇన్వర్డ్ సప్లై మీకు అయ్యి ఉంటే కనుక గూడ్స్ ఆర్ సర్వీసెస్ మీరు ఆర్సీఎం ప్రకారంగా ట్యాక్స్ కట్టవలసిందే. నేను కాంపోజిషన్లో ఉన్నాను, నాకు ఆర్సీఎం అప్లికబుల్ అవ్వదు అనుకుంటే అదొక అపోహ మాత్రమే. దాని నుంచి అందరూ బయటకు రావాలి. రైట్? థ్యాంక్ యూ.